ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసగా ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి నేర్చుకుందాం. మనిషి జన్మతః పాపి కాదు అనే శీర్షికలో 13వ భాగము, ఎపిసోడ్ నెంబర్ 3, దావీదు పాపముతో పుట్టలేదు, దావీదు పాపముతో పుట్టలేదు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, మరి కీర్తన గ్రంథంలో మన దావీదు గారు కీర్తనలో 51:5 వచనంలో అక్కడ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది అనేసి చెప్పినటువంటి మాటను మన ప్రియులు వక్రీకరించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులరా, దావీదు పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్తా ఉంటుంటే, మరి నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది దావీదు పుట్టుకతోనే పాపంతో పుట్టాడు, దావీదు తల్లి పాపంతో పాపం చేసి దావీదు తల్లి మరి దావీదుని కన్నది కనుక భార్యాభర్తల కలయికే పాపము అని చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉంది. ప్రియులారా, ఇది వాస్తవమైన పాపము ఎవరి మీద ఆరోపించబడుద్దంటే, పాపము ఆజ్ఞాతిక్రమణే పాపము, పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు. మరి అందరూ ఎందుకు పాపులు అయిపోయారంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి పాపులు అవుతారు. మరి దావీదు పాపములో పుట్టాను అంటే, పాపముతో పుట్టాడంటే ఏ పాపము అంటే దావీదు పుట్టుకే పాపమా, పుట్టుకతోనే పాపమా? దావీదు పాపంతో పుట్టాడంటే ఎందుకు పాపంతో పుట్టాడు ఏంటి? ఇదంతా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 51:5, నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, పాపము అనే అంశాన్ని గురించి మనం ఆలోచించే పాపము గురించినటువంటి చాలా స్పష్టంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, పాపం అనేది దేవుని నుండి మననే దూరం చేసేటటువంటిది. దేవునికి మనకి మధ్యన ఒక అడ్డుగోడ కింద ఉంటుంది. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమునకు మీకును మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు అనేసి అక్కడ రాయబడి ఉంది. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము, పాపం వలన వచ్చే జీతం మరణము అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారానే పిల్లలు పాపులుగా పుడుతున్నారా? దావీదు పాపములో పుట్టాను అని చెప్పడం ద్వారా దావీదు తల్లిదండ్రులు పాపం చేస్తాం వలన, అంటే దావీదు పాపం చేస్తాం వలన దావీదు పాపిగా పుట్టాడా? నేను పాపంలో పుట్టానంటే పాపముతో పుట్టాడా? పాపిగా పుట్టాడా? ఒకసారి ఆలోచించండి. దావీదు అన్న మాట ఏంటి? మన ప్రియులు వక్రీకరించేటటువంటి పరిస్థితి ఏంటి? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశం మనకి అర్థం అవ్వాలంటే, దావీదు పాపంలో పుట్టాడా, పాపంతో పుట్టాడా అనే అంశం మనం క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే మనము దానికంటే ముందు కొన్ని సంగతులను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్న మనం వేసుకుందాం. ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న, దావీదు పాపములో పుట్టాడా, పాపంతో పుట్టాడా? ఇది నేర్చుకోవాలి. రెండోది, నేను పాపములోనే పుట్టినవాడను అని దావీదు ఎందుకు చెప్పాడు? నేను పాపంలో పుట్టాను అనేసి దావీదు ఎందుకు చెప్పాడు? ఆ తర్వాత
ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటి, ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరము ఉంది. అలాగే ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, దీని గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అలాగే ధర్మశాస్త్రమును అనుసరించే వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది అనే సంగతి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, మరొక సంగతి ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క ధర్మశాస్త్రమును అతిక్రమించే వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది అనే సంగతి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 7వ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును అతిక్రమించారు అనే సంగతి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, 8వ పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రమును అమల్లో ఉన్న కాలములో పాపము లోకములో ఎందుకుంది అనే సంగతి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మరి మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే తల్లిదండ్రులు పాపము చేయటం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారా? దావీదు నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్పిన మాటను బట్టి తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా పిల్లలు పాపులుగా పుడుతున్నారు. అందుకనే దావీదు పాపంలో పుట్టాడు, దావీదు తల్లి పాపం చేసి పాపంతో దావీదుని కన్నది అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని బట్టి మనం ప్రశ్న ఏంటంటే తల్లిదండ్రులు పాపము చేయటం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారా? తల్లిదండ్రులు పాపం చేస్తే పుట్టే పిల్లలు పాపులుగా పుడతారా? ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్న, దావీదు పాపంలో పుట్టాడా, పాపముతో పుట్టాడా? జవాబు, దావీదు పాపములో పుట్టాడు. ఆ తర్వాత నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అని దావీదు ఎందుకు చెప్పాడు? ఇదంతా బాగుంది, కానీ నేను పాపములో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని దావీదు ఎందుకు చెప్పాడు? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రియులరా, దావీదు చెప్పిన మాటల్ని మన 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 ప్రియులు వక్రీకరించేటటువంటి పరిస్థితి ఉంది. దావీదు కరెక్టే చెప్పాడు, దావీదు చెప్పింది కరెక్టే. మరి దావీదు ఏం చెప్పాడు? నా తల్లిదండ్రులు పాపం చేశారు కనుక నేను పాపుగా పుట్టాను అని దావీదు చెప్పలేదు. ఆ తల్లిదండ్రులు పాపం చేశారు కనుక నేను పాపిగా పుట్టాను అనే మాట దావీదు చెప్పలేదు. అయితే దావీదు చెప్పిన మాట ఏమిటి అనేసి మనం అర్థం చేసుకోవాలి. దావీదు చెప్పిన మాట ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాడు దావీదు? నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని చెప్పాడు. అయితే అంటే దావీదు పాపంలో పుట్టాడా, పాపంతో పుట్టాడా? ఆ వచనాన్ని మన ప్రియులు మరొకసారి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు దావీదు పాపముతో పుట్టాడని అంటున్నారు. అయితే దావీదు పుట్టికే పాపము అనేసి ఈ వచనము వక్రీకరిస్తున్నారు. దావీదు పుట్టికే పాపము అనేసి ఈ వచనాన్ని వక్రీకరించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులరా, చూడండి, సాతాను మన కళ్ళ ముందే ఉన్న వాక్యాన్ని వక్రీకరించి మనకు చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, దావీదే చెప్పలేదా? దావీదు చెప్పాడు కదా, నేను పాపముతో పుట్టాను అనే చెప్తున్నాడు కదా అనేసి వక్రీకరిస్తున్నారు. పాపముతో పుట్టాను అనేసి దావీదు ఇక్కడ చెప్పాడా? కాదు కదా. ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. కాబట్టి ప్రియులరా, పాపంతో పుట్టాను అని అంటానికి, పాపములో పుట్టాను అని అంటానికి మరి చాలా వ్యత్యాసము ఉంది అనేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. పాపములో పుట్టాడా, పాపముతో పుట్టాడా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, వాక్యము ఉంది, వాక్యాన్ని చదువుతున్నారు, అదే వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్నటువంటి పరిస్థితి. పాపముతో పుట్టాడా, మనము పాపములో పుట్టాడా, పాపంతో పుట్టాడా, మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది. అయితే దావీదు అంటున్నాడు, నేను పాపములో పుట్టాను అని అంటున్నాడు. అయితే పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని అంటున్నాడు. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని అంటున్నాడు. అయితే వాస్తవానికి పాపములో పుట్టడం అంటే అర్థం ఏంటి? పాపంలో పుట్టడం అంటే అర్థం ఏంటి? ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైతేనే అసలు
దావీదు పాపంలో పుట్టాడా, పాపంతో పుట్టాడా, ఈ సంగతి మరి మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలో ఆలోచించండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నాం, లేఖనాల్ని ఎలా మరి వక్రీకరించేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో జరుగుతుంది అనేసి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మనకి ఉంది. అయితే ప్రియులరా, ఇంకా మనం చూస్తే దావీదు పుట్టే కాలంలో పాపం ఉంది. దావీదు పుట్టే కాలంలో లోకంలో ఏముందంట? పాపం ఉంది. లోకంలో పాపం ఉండగా దావీదు ఆ పాపం లోకంలో పుట్టాడు. అంటే పాపములో పుట్టడం అంటే అర్థం ఏంటి అని అంటే, పాపములో పుట్టాడంటే అర్థం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, దావీదు పుట్టే కాలానికి లోకంలో పాపం ఉందంట. ఆ పాపమున్న లోకంలో పాపం ఉండగా ఆ పాపలోకంలో దావీదు పుట్టాడు. పాపలోకంలో పుట్టాడు. అందుకని ఏమంటున్నాడు? నేను పాపంలో పుట్టాను అంటాడు. అంతేగాని పాపముతో పుట్టలేదు. లోకంలో పాపం ఉంది, ఆ పాపలోకంలో దావీదు పుట్టాడు. అంతేగాని నేను పాపముతో పుట్టాను, నా తల్లిదండ్రులు పాపం చేస్తే నేను పుట్టాను, నా తల్లి పాపం చేస్తే నేను పుట్టాను అనేసి దావీదు చెప్పట్లేదు. ప్రియులారా, చెప్పట్లేదు. దావీదు తల్లి దావీదుని గర్భము ధరించేటప్పటికి లోకములో ఏముందంట? పాపం ఉంది. దావీదుని గర్భం ధరించేటప్పటికి, దావీదు తల్లి గర్భం ధరించేటప్పుడు లోకంలో పాపము అని ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించు. అందుకనే దావీదు అన్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అనేసి అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అర్థమైంది కదా? దావీదు నేను పాపంలో పుట్టాను అని ఎందుకన్నాడంటే, దావీదు పుట్టేటప్పటికి లోకంలో పాపం ఉంది. ఆ పాప లోకంలో దావీదు పుట్టాడు కాబట్టి నేను పాపములో పుట్టాను అని అంటాడు. అంతేగాని పాపముతో పుట్టాను, నా తల్లి పాపము చేసి నన్ను గర్భం ధరించింది అని మాత్రం దావీదు చెప్పట్లేదు. ఈ బైబిల్ చెప్పని దాన్ని వక్రీకరించి మరి సాతాను వారి అనుచరులతో మరి క్రైస్తవ సమాజంలో ప్రకటింపజేసేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించండి. ఇంకా మనకు బాగా అర్థమవ్వాలంటే దానిని గురించినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ మనం చూద్దాం. ఏంటి ఆ ఉదాహరణ? మనం చూస్తే ప్రియులరా, ఇంకా ఏంటి ఆ ఉదాహరణ? ఎగ్జాంపుల్ చూడండి. ఒక భార్యాభర్తలు ఒక దేశము నుండి మరొక దేశానికి వెళ్తున్నారు. వారు ఓడలో వెళ్తున్నారు. వారి ప్రయాణంలో సుమారు 1 సంవత్సర కాలం పడుతుంది. ఆ ప్రయాణము చేసేటప్పుడు ఓడలో ఉండగానే ఆమె గర్భము ధరించింది. 9 నెలలు నిండిన తర్వాత ఒక కుమారుని కన్నది. 2 నెలల తర్వాత వారు చేరవలసిన దేశానికి వచ్చేసింది ఆ ఓడ. వారు ఆ దేశంలో దిగారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు నువ్వు ఎక్కడ పుట్టావు అని నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగితే అతడు ఆ బాబు అంటున్నాడు, నేను ఓడలో పుట్టాను అని అంటున్నాడు. ఓడలో పుట్టాను అని అంటున్నాడు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. అతని తల్లి ఏం చెబుతుంది? కుమారుని అడిగితే నేను ఓడలో పుట్టాను. మరి తల్లి ఏం చెప్తుంది? నేను ఓడలో గర్భము ధరించాను, ఓడలోనే నిన్ను కన్నాను అని చెప్తుంది కుమారుడితో. ఓడలో గర్భం ధరించానయ్యా, ఓడలోనే నిన్ను కన్నాను అని చెప్తుంది. అవును, మా అమ్మాయి ఓడలో పుట్టాడండి అని చెప్తుంది. అయితే ప్రశ్న, ఆమె కుమారుడిని ఓడలో ఆ కుమారుని ఓడలో పుట్టాడా, వాడతో పుట్టాడా? ఇది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. వాడతో పుట్టాడా? వాడలో పుట్టాడంటానికి వాడతో పుట్టాడంటానికి వ్యత్యాసం ఉందా? ఒకసారి అతని తల్లి అతన్ని వాడలో కన్నా లేక వాడతో కన్నదా? అర్థమవుతుందా? పాపములో పుట్టాడు, పాపములో పాపముతో పుట్టాడంటానికి వ్యత్యాసము ఉందా అంటే చాలా వ్యత్యాసం ఉంది. అది మనకి ఎలా తెలుస్తుందంటే, మరి వాడలో పుట్టాడా, వాడతో పుట్టాడా అంటే, వాడలో పుట్టాడు అంటే ఓకే, వాడతో పుట్టాడంటే నవ్వుతారు. మీ మాటలు చూసి కూడా జనాలు నవ్వుతున్నారు.
పాపముతో పుట్టాడు, పాపములో పుట్టాడని బైబిల్ చెప్తుంటే పాపంతో పుట్టాడని మీరు చెప్తున్నారు, నవ్వుతున్నారు జనాలు. ఇది కూడా వాడతో పుట్టాడా, వాడలో పుట్టాడా? ప్రియులరా, మరొక ఉదాహరణ, రెండవ ఉదాహరణ. ఒక తల్లి తన కుమారుడిని హాస్పిటల్లో కన్నదనుకోండి, ఆ కుమారుడు నేను హాస్పిటల్లో పుట్టాను అని చెప్తాడు. అతను హాస్పిటల్లో పుట్టాడా లేక ఆసుపత్రితో పుట్టాడా? అతని తల్లి అతన్ని హాస్పిటల్లో కన్నదా లేకపోతే ఆసుపత్రితో కన్నదా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకేం అర్థమవుతుంది? ఒకసారి గమనించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా. మరి అదే విధముగా ఇది ఎలాగో అదే విధముగా మరి పాపములో దావీదు పాపములో పుట్టాడా, పాపముతో పుట్టాడా అంటే పాపములో పుట్టాడు అనేసి బైబిల్ చెప్తుంది, కానీ పాపముతో పుట్టాడు అనేసి మన వాళ్ళు చెప్తున్నారు. అయితే దావీదు తల్లి పాపములో గర్భము ధరించిందా లేకపోతే పాపముతో గర్భం ధరించిందా? పాపములో గర్భం ధరించింది. అయితే మన ముందున్న మనము దేన్నైతే స్పష్టంగా తెలుసుకోవాలో దాన్ని మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు ఈ సాతానుగాడు. చూడండి, ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ దాన్నే సాతానుగాడు మనకు అర్థం కాకుండా వాడు జిమ్ముక్కులు చేస్తున్నాడు. అయితే మనము దేన్నైతే స్పష్టంగా తెలుసుకోవాలో దాన్నే మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు. ప్రియులరా, పాపము అనే అంశాన్ని తలకిందులు చేశాడు. ఈ అపవాది ఎదురుగా ఉన్న దాన్ని తప్పుగా అర్థం చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాతాను ఏం చేస్తున్నాడు అంటే సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకుని ఉన్నాడు. వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యము కాదు అంటాడు. సంఘములో ప్రవేశింపజేసి లేఖనాలని వక్రీకరించి వాని బోధకుల చేత బోధింపజేసి ఆ బోధకు లోబడిన వారిని వాని రాజ్యంలో, సాతాని రాజ్యంలో చేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది, లేకపోతే తెలుసుకుంటున్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. దావీదు చెప్పింది ఏంటి? కీర్తన 51:5 నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి గర్భము ధరించి. పాపములో పుట్టాడు, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించింది అని అంటున్నాడు. ప్రియులరా, మరి వ్రాయబడిన వచనాలు చదువుతున్నారే కానీ వాటిని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. రాయబడిన వచనాలు చదువుతున్నారు, కానీ అవి వాళ్ళకి అర్థము కావట్లేదు. ఇంతకీ పాపములో పుట్టుట అంటే ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకి అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రియులరా, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు జవాబు ఏంటి? పాపములో పుట్టడం అంటే అర్థం ఏంటంటే జవాబు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే లోకములో పాపం ఉన్నప్పుడు ఆ పాపలోకంలో పుట్టుటనే పాపములో పుట్టడం అంటే అని అర్థం. లోకంలో పాపం ఉంది, ఆ పాప లోకంలో పుట్టడాన్ని నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటున్నాడు. ప్రశ్న, దావీదు తల్లి గర్భము ధరించేటప్పటికి లోకములో పాపం ఎందుకు ఉంది? దావీదు పాపములో ఎందుకు పుట్టాడు? ప్రశ్న, దావీదు తల్లి గర్భం ధరించేటప్పటికి లోకంలో ఎందుకు పాపం ఉంది? నేను పాపములో పుట్టాను అంటే లోకములో పాపం ఉండగా పుట్టాడు, పాపములోనే నా తల్లి గర్భం ధరించిందంటే లోకములో పాపం ఉండగా దావీదు యొక్క తల్లి గర్భం ధరించింది అని చెప్తున్నాం. అయితే లోకములో పాపం ఎందుకు ఉంది? లోకంలో పాపం ఉండగా గర్భం ధరించడం ఏంటి? లోకంలో పాపం ఉండగా పుట్టడం ఏంటి? అసలు లోకంలో పాపం ఎందుకు ఉంది? ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఇది అర్థం కాకపోవటం వల్లనే చాలామంది ఈ అంశాన్ని గురించి అసత్యాన్ని బోధిస్తున్నారు. తెలవట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అంటే లోకములో పాపం ఉండగా ఆ పాపలోకంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది అనేసి దావీదు చెప్తున్నటువంటి మాటల్లో ఆంతర్యము. పాపము చేసి గర్భం ధరించిందని అని కాదు, కానీ
పాపలోకములో గర్భము ధరించింది అని అర్థము. పాపము చేసి గర్భము ధరించింది అని బైబిల్లో ఎక్కడ లేదు. పాపంతో గర్భం ధరించిందని కూడా ఎక్కడ కూడా లేదు. అయితే ప్రియులరా, నేను పాపంలో పుట్టినవాడును అని దావీదు ఎందుకు చెప్పాడు? పాపంలో పుట్టినవాడిని అనేసి దావీదు ఎందుకు చెప్పాడు? కీర్తన 51:5లో నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అని చెప్తున్నాడు. దాన్ని బట్టి పాపంలో పుట్టాను అనే ఎందుకు చెప్తున్నాడు? ఇది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. దావీదు పాపములో పుట్టాను అని అంటున్నాడు. నేను పాపములోనే పుట్టాను అని కానీ, నేను పాపముతోనే పుట్టాను అని కానీ, నేను నా తల్లి తండ్రులు పాపం చేస్తే నేను పుట్టానని కానీ దావీదు చెప్పట్లేదు. ఇది నోట్ చేసుకోవాలి. దావీదు పాపంలో పుట్టిన వాడు అని ఎందుకు చెప్పాడో తెలుసుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది. దావీదు నేను పాపంలోనే పుట్టాడు అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు దాని గురించి మనం తెలుసుకోవలసిన అవసరం మనకు ఉంది. ప్రియులరా, దావీదును తన తల్లి గర్భం ధరించేటప్పటికే ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం అనే చట్టము అమల్లో ఉంది. ఇది నోట్ దిస్ పాయింట్. దావీదును తన తల్లి గర్భం ధరించేటప్పటికి ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం అనే చట్టం అనేది ఉంది. ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి ఇచ్చాడు. అయితే బైబిల్లో 2 చట్టాలు ఉన్నాయి. రెండు చట్టాలు ఉన్నాయి, 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి, ఆనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి దేవుడు మోషే ద్వారా ఒక చట్టాన్ని ఇచ్చాడు, అదే ధర్మశాస్త్రము. అయితే నేటి కాలంలో ఉన్నటువంటి లోకంలోని ప్రజలందరూ అనుసరించటానికి గాను ఒక చట్టం ఇవ్వబడింది, అదే కొత్త నిబంధన అనేసి. ఈ చట్టాన్ని అనుసరించే వారిని క్రైస్తవులు, ఇచ్చింది అందరికీ కానీ అనుసరించేవారు క్రైస్తవులు అనేసి మనం గ్రహించాలి. అయితే ఈ సంగతి బైబిల్లో యోహాను సువార్త 1:17లో ఏమని రాయబడిందంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారాను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారాను కలిగను అనేసి అక్కడ రాయబడింది. అయితే ప్రియులరా, ఇశ్రాయేలీలకి మనకు ప్రశ్న రావాలి ఇది చెప్పంగానే. ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇస్తే పాపము లోకంలో ఎందుకు ఉందండి అని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇశ్రాయేలీకి ధర్మశాస్త్రం ఇస్తే పాపం లోకంలో ఎందుకుంది? అవును కదా, నిజమే. తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం ఇస్తే పాపం లోకంలోకి ఎందుకు వస్తుంది? ఈ సంగతి మనం తెలుసుకోవాలంటే మొదట ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన అనేది మనకు ఉండాలి. ధర్మశాస్త్రాన్ని గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. ఈ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని గురించిన సంపూర్ణ అవగాహన అనేది మరి అనేక మందిలో లోపించింది అని చెప్పడానికి మరి చెప్పవచ్చు. అయితే ప్రియులరా, కనుక మొట్టమొదట మనం ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అవును, ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము ఏంటి? ధర్మశాస్త్రం దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటి చూద్దాం ప్రియులారా. ఇక్కడ చూస్తే ధర్మశాస్త్రము పరిశుద్ధమైందంట. ధర్మశాస్త్రము ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, మరి నీతి గలది, ఉత్తమమైనది, యథార్థము అయినది అనేసి రాయబడింది. అయితే ఈ మాటలు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయి చూద్దాం. ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయంలో 12వ వచనంలో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, ఉత్తమమైనదేనా ఉన్నది అంటాడు. అంటే ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం చాలా మంచిదంట. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, ఉత్తమమైనది అంట. చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రాన్ని గురించి ఏమి రాయబడింది? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడమండి, నేను గుడ్డివాడికి త్రోవ చూపువాడిని. అంటే ధర్మశాస్త్రం కలిగిన వాడు యొక్క విశిష్టత ఏంటి? అది జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. వాళ్ళు గుడ్డివారికి త్రోవ చూపేవాళ్ళు అంట, చీకట్లో ఉండే వారికి వెలుగంట, బుద్ధిహీనులకు శిక్షకులంట, బాలులకు ఉపాధ్యాయులని ఉంటేనని నీ అంతటా నీవే ధైర్యం వహించుకుంటున్నావు కాదా అనేసి అక్కడ రాయబడింది. అంటే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. రోమపత్రిక 9:31లో, అయితే ఇశ్రాయేలీలు నీతికి కారణమైన నియమమును
నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొన అందుకొనలేదు. ఏ నియమం అంటది? నీతికి కారణమైన నియమము. ఇంకా మనం చూస్తే రోమపత్రిక 7:10 అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడింది. ఇది ధర్మశాస్త్రం ఎలాంటిదంట? జీవార్థమైన ఆజ్ఞ అనేసి మనకు అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని గురించి ఏం చెప్పాడంటే, లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటాడు. లేఖనాల్లో మీకు నిత్య జీవం కలదని మీరు తలంచారు అంటే లేఖనాల్లో ఏముంది? నిత్య జీవము కలదని తలంచారు. అయితే ప్రియులరా, ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అనేసి మనం చూస్తే పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది, యథార్థమైనది, సత్యము గల సత్య స్వరూపమైనది అని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రము వలన లోకంలో పాపం ఎందుకు వచ్చింది? ఇది కూడా ప్రశ్న వేసుకోవాలి. చాలా మంచిది అంటున్నాం. ఇలాంటి జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం వలన లోకంలో పాపం ఎందుకు వచ్చింది? ఇది మనం చూద్దాం. ఎందుకు వచ్చింది అంటే, ఈ సంగతిని మనం తెలుసుకోవాలంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యొక్క స్వభావమును మనం తెలుసుకోవాలి. స్వభావము, ధర్మశాస్త్రానికి ఒక స్వభావం ఉందంట. ఏంటా స్వభావము అంటే, ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే రోమాపత్రికలో 3:20 ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియపరచబడుతున్నది, కానీ పాపమును తీసివేసే బలం ధర్మశాస్త్రానికి లేదు అంటాడు. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తుందంటే, పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే బలం మాత్రం ధర్మశాస్త్రానికి. అంటే ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రం యొక్క స్వభావం అనమాట. పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది, పాపాన్ని తీసివేసే బలం మాత్రం ధర్మశాస్త్రానికి లేదు అనేసి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇంకా మనం దీని గురించి మనం ఒక ఉదాహరణ మనం తెలుసుకుందాం. గుండె నొప్పి వచ్చి ఆసుపత్రిలో చూపించుకోవటానికి ఊర్లోంచి మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు, ఒక రిలేటివ్ వచ్చాడు మన ఇంటికి ఊర్లోంచి వచ్చాడు. హాస్పిటల్లోనికి వెళ్ళి వస్తానని చెప్పి ఆసుపత్రికి వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చిన తర్వాత మనము అతన్ని అడుగుతాం కదా. వెళ్ళొచ్చిన తర్వాత ఏమని అడుగుతావు? ఏం చేశారు, ఏమైంది, ఆసుపత్రిలోకి వెళ్ళారు కదా అనేసి మనం అడిగితే ఆ వ్యక్తి చెప్తా ఉంటాడు. ఆ వ్యక్తి చెప్తున్నది ఏమిటంటే, డాక్టర్ గారు ఎక్స్రే దిగమన్నారు, ఎక్స్రే తీశారు, ఎక్స్రే తీసిన తర్వాత కొద్దిగా నొప్పి తగ్గిపోయింది అంటాడు. డాక్టర్ గారు ఎక్స్రే దిగమన్నాడు, ఎక్స్రే దిగాను, ఎక్స్రే దిగిన తర్వాత నాకు కొద్దిగా నొప్పి తగ్గిపోయింది అంటాడు. చూడండి, నొప్పి తగ్గిపోతుంది. ఎక్స్రే దిగితే నొప్పి తగ్గిపోద్దా? మీరు నవ్వుతున్నారు కదా. ఎక్స్రే దిగితే నొప్పి తగ్గిపోద్దా? ఒకసారి ఆలోచించండి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ప్రశ్న, ఎక్స్రే దిగితే నొప్పి తగ్గిపోతుందా? మనకు నవ్వు వస్తుంది కదా. ఎక్స్రే దిగితే నొప్పి తగ్గిపోతుందా? తగ్గిపోదు ఎక్స్రే. మరి ప్రశ్న, ఎక్స్రే ఎందుకు తీస్తారు? రోగము బాడీలో ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది తెలుసుకోవటానికే పనికి వస్తుంది ఎక్స్రే. ఎక్స్రే ఆ రోగాన్ని తీసివేయలేదు. బాడీలో ఎక్కడ ఉంది, ఏ పరిమాణంలో ఉంది అది తెలుసుకుంటానికే ఎక్స్రే తీస్తారు. కానీ ఎక్స్రే వలన రోగాలు తగ్గవు. రోగం వస్తే బెళ్ళేసుకోవాలి. అయితే ఎక్స్రే తీసుకుంటే రోగం తగ్గిపోదు. ఎక్స్రే శరీర బలహీనతల్ని తెలియజేస్తూ ఉంటుంది. రోగము ఆ బాడీలో ఎక్కడుంది, ఎంత పరిమాణంలో ఉంది తెలుసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. ఎక్స్రే తీశారు, నాకు గుండె నొప్పి తగ్గిపోయింది అంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. ఏంటి, ఎక్స్రే తీస్తే రోగం తగ్గిపోతుందా? తగ్గదు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే తీస్తే రోగం తగ్గిపోద్ది అంటే ఎక్కడుంది బాడీలో, ఎక్కడ ఈ ఈ రోగం ఉంది అని తెలుసుకుంటానికే కానీ వేరేది కాదు. అయితే ధర్మశాస్త్రానికి కూడా ఒక బలం ఉందంట. ఏంట బలము? పాపాన్ని
ఆరోపించే బలం ఉంది, కానీ పాపాన్ని తీసివేసే బలం మాత్రం లేదు. రోమపత్రిక 5 అధ్యాయము 13 వచనంలో ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చింది గనుక పాపము లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకంలోకి వచ్చింది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనేది ఆరోపించబడదు. రోమపత్రిక 4 అధ్యాయం 15 వచనం ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేనిళ్ళ అతిక్రమమును లేకపోవును అనే చెప్తా ఉన్నాడు. అయితే దావీదు తన తల్లి గర్భము ధరించే కాలంలో లోకంలో ఏ చట్టం అమల్లో ఉందంటే ధర్మశాస్త్రం అనేది అమల్లో ఉంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తును, ధర్మశాస్త్రము లేని అతిక్రమం కూడా లేకపోవును అంటాడు. అంటే ధర్మశాస్త్రం అంటే ఉంటే ఏముంటుంది అంటే అతిక్రమం ఉంటుంది. అతిక్రమం ఉంటే ఏమవుద్ది? పాపము ఆరోపించబడుద్ది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి ధర్మశాస్త్రము పాపము ఆరోపించటానికి, పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. అలాగే పాపము ఆరోపించేటటువంటి పరిస్థితి ధర్మశాస్త్రంలో ఉంది. అంత మాత్రమే కాదు కానీ పాపములు విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించిందంట. పాపములు విస్తరించినట్టు చూద్దాం. పాపములు విస్తరించినట్లు రోమపత్రిక 5 అధ్యాయం 20 వచనంలో మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని అంటాడు. ధర్మశాస్త్రము మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది అనే చెప్తున్నాడు. ప్రవేశించింది అంటే ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపిస్తుంది. ఇంకా పాపము చేస్తే ఏమవుతుంది? పాపం అనేది అత్యధికమైన పాపం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం. ధర్మశాస్త్రము ప్రవేశించినది పాపమును తీసివేయటానికి కాదు కానీ అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది. పాపము ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపము నిమిత్తము అది నాకు మరణకరము అయింది అన్నాడు. ఎక్కడుంది ఆ మాటలో? రోమపత్రిక 7 అధ్యాయం 13 వచనంలో ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా అని రాదు అంటాడు. ఉత్తమమైనది నాకు మరణకరమైందా అంటే అలా కాదు. ఏమంటున్నాడు? అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపమంట ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణము కలగజేయచ్చు. పాపమైనట్టు అగపుడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపము నిమిత్తము అది నాకు మరణకరమైంది. అంటే పాపము ఆజ్ఞ మూలంగా ఏమవుతుందంట? అత్యధికమైన పాపం అవుతుంది. అందుకనే ఏమంటున్నాడు? అది నాకు మరణకరమైంది అంటాడు. రోమపత్రిక 7 అధ్యాయంలో 9 వచనంలో మనం చూస్తే ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి మరల జీవము వచ్చెను, నేనైతే చనిపోతున్నట్టాడు. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి మరల జీవము వచ్చింది అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం చూస్తే ప్రశ్న, అయితే పాపానికి బలం ఎక్కడుంది? ఇప్పుడే మనం చూసాం ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపం అవుతుందంట, అందుకనే అది నాకు మరణకరమైందంటాడు. అయితే పాపానికి బలం ఎక్కడుందంటే పాపానికి బలము ధర్మశాస్త్రమే. ఎందుకంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకంలోనికి వచ్చింది. అందుకనే పాపానికి బలం ఎక్కడుందంటే ధర్మశాస్త్రమే అంటాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి? పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 55-56 వచనాల్లో మనం చూసుకుంటే అక్కడ ఏముంది? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపము అనుకున్న బలము ధర్మశాస్త్రమే అంటాడు. పాపానుకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రమే. కాబట్టి ప్రియులరా పాపము లోకంలో ఎందుకుంది? మళ్ళీ మొదటికి వచ్చాం. పాపం లోకంలో ఎందుకుందంటే జవాబు ధర్మశాస్త్రము అమల్లో ఉంది కనుక పాపం లోకంలో ఉంది. ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం అమల్లో ఉంది కనుక పాపం లోకంలో. అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉంటే పాపం లోకంలోకి వచ్చేస్తుందా అని అంటే ఎందుకు వస్తుంది? ఏంటి ఇది మనం చేసుకో. ధర్మశాస్త్రం అమల్లో ఉంటే లోకంలోనికి పాపము ఎందుకు వచ్చింది? వచ్చేస్తుందంటే ఎందుకు వచ్చింది? దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనము మరికొన్ని సంగతులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంగతులు ఏంటంటే ధర్మశాస్త్రము అనుసరించే వారికి ధర్మశాస్త్రం ఏమేమి ఉంది?
ఇస్రాయేల్కి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఇస్రాయేల్ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఇస్తే ఇస్రాయేల్ ధర్మశాస్త్రం అనుసరిస్తే, ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఆ ధర్మశాస్త్రం వారికి ఏమై ఉందంటాడు. రెండో పాయింట్, ధర్మశాస్త్రమును అతిక్రమించే వారికి ధర్మశాస్త్రం ఏమై ఉంది. అనుసరిస్తే ఏం జరుగుద్ది, అతిక్రమిస్తే ఏం జరుగుద్ది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మూడో పాయింట్ ధర్మశాస్త్రమును కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును అతిక్రమించారు అనే సంగతి మనం నేర్చుకోవాలి. అతిక్రమించారంట, అనుసరించలేదండి, అతిక్రమించారు. అయితే మొదటి పాయింట్ నేర్చుకుందాం. మొదటి పాయింట్, ధర్మశాస్త్రమును అనుసరించే వారికి ధర్మశాస్త్రం ఏమైంది. అనుసరిస్తే ఏం జరుగుద్ది అంటే, ధర్మశాస్త్రం అనుసరిస్తే ప్రియులరా, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఏం జరుగుద్ది. రోమపత్రిక 2:13 ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారు ఎలాంటి వారంటే నీతిమంతులు అనే చెప్తా ఉంది. అలాగే రోమపత్రిక 10:5 అక్కడేముందంటే, ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చేవాడు దానివల్లనే జీవించునని మోషే వ్రాయిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్స్తే దానివల్ల జీవిస్తాడు అనేసి మోషే చెప్పాడంట. అలాగే గలతీ పత్రిక 3:12 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. అంటే ధర్మశాస్త్రము అనుసరిస్తే ధర్మశాస్త్రం వలన జీవిస్తాడు అనేసి రాయబడింది. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:11 అక్కడ ఏమని రాయబడింది, నీతిమంతునికి నియమింపబడ, అంటే ధర్మశాస్త్రం నీతిమంతునికి నియమింపబడలేదు, కానీ ఎవడైనాను అని ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదము. ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగిస్తే ధర్మశాస్త్రం అనేది మంచిదే అంటాడు. ఎవరన్నా కరెంటు మంచిదా అని అడగండి. కరెంటు మంచిదా అంటే ఒక ఎస్ఏ రాయమనండి, కరెంటు మంచిదా కాదా అని చెప్పమనండి, రాయమనండి. రాస్తే 100 మంది రాస్తే 100 మందిలో 99 మంది చాలా మంచిది కరెంటు అనేసి చెప్పారు, రాశారు. అయితే ఒక్కడు మాత్రం మంచిది కాదు అన్నాడు. ఎందుకయ్యా మంచిది కాదు అనేసి అడిగితే, మరి నా పిల్లోడు, మా అబ్బాయి ఒక ఇనుప రాడ్డు తీసుకెళ్ళి దాన్ని ఆ ప్లగ్లో ఉన్న హోల్లో గుచ్చాడు, గుచ్చితే షాక్ కొట్టింది, చచ్చిపోయాడు. అంటే విద్యుత్ శక్తి మంచిది కాదంటే మంచిదే, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అది నీకు మంచిగా ఉంది. వ్యతిరేకంగా ఉపయోగించుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని పట్టుకుంటే దానిలో రాడు పెడితే అది నేను చంపుంది. అందుకని అంటాడు ధర్మశాస్త్రము కూడా ఏమంటాడు, ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రము మేలైనదే అనేసి ఎరుగుదుము అనేసి అక్కడ అంటున్నాడు. అలాగే లేవీ కాండంలో 18:5 మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలను, వాటిని గైకొన్నవాడు వాటి వలన జీవించును, నేనే యెహోవాను అంటాడు. ఆ తర్వాత నీ ఆజ్ఞలను నీ విధులను అక్కడ ఆచరించిన వాటి వలన వాడు బ్రతుకును. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి, నెహెమ్యా గ్రంథంలో 29:29 ఉన్నాయి. అలాగే అంటే నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన వాడు నిర్దోషి అవును. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి అనేసి మనం పరిశీలన చేస్తే ఈ మాటలు ఎహెజ్కేలు గ్రంథము 18:9 ఆ మాటలు రాయబడి ఉన్నాయి. అయితే రెండవ పాయింట్ చూద్దాం. అయితే ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా. అయితే ధర్మశాస్త్రమును అతిక్రమించే వారికి ధర్మశాస్త్రం ఏమైంది. ఇందాకేమో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీతిమంతులే తీర్చబడతారు, మరి అతిక్రమిస్తే ఏం జరుగుద్ది అనే దాని గురించి మనం చూస్తే గలతీ పత్రిక 3:10 అక్కడ చూస్తే ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధాలందరూ శాపానికి లోనే ఉన్నారు. ఎందుకే ధర్మశాస్త్రము క్రియల సంబంధాలందరూ శాపానికి లోనే ఉన్నారు అని ప్రశ్నిస్తే చెప్తున్నాడు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటి ఎందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. చూడండి, నిలకడగా ఉండాలి. అన్ని అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా తప్పిపోయే పరిస్థితి ఉంది. ఆ మాటలు యాకోబు పత్రికలో 2:10
రాయబడింది. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతైనా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా అపరాధి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మూడో పాయింట్ అంటే అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా తీర్చబడతారు. మరి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారా? ఒకసారి ఆలోచించండి. ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, దేవుడు ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక లోకంలో పాపం ఉందంటే, ధర్మశాస్త్రం ఇస్తే లోకంలో పాపం ఎందుకు వస్తుంది అనే దానికి ఇవన్నీ నేర్చుకుంటున్నాం. చూడండి ప్రియులారా, బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది రాకపోతే ఇలాంటి తప్పుడు బోధనే మనం చేసేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును అతిక్రమించారు, అనుసరించలేదు, వీళ్ళు అతిక్రమించారు. దీని గురించి బైబిల్లో చాలా దగ్గరలో రాయబడి ఉంది. కానీ మనం కొన్ని మాటల్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయం 53వ వచనంలో అక్కడ మనం చూస్తే స్టెఫెన్ గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురు కానీ దాన్ని మీరు గైకొనలేదని చెప్పాడు. దేవదూతల ద్వారా నియమించబడింది కానీ మీరు దాన్ని గైకొనలేదు. అలాగే యేసుక్రీస్తు యూదులతో చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపదూస్తున్నారని వారితో చెప్పాడు. మోషే ఇచ్చాడు ధర్మశాస్త్రం, మీలో ఎవడు కూడా గైకొనడు అని చెప్తున్నాడు. అలాగే మరి పౌలు గారు యూదులతో చెప్తున్నమాట, పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు యూదులతో చెప్తున్నమాట ఏం చెప్తున్నాడు? గల్తీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు, సున్నతి పొందారు కానీ ధర్మశాస్త్రమును ఆచరించరు అనేసి పౌలు గారు చెప్తున్నారు. మరొక నాలుగో పాయింట్ ప్రశ్న, ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో పాపము లోకములో ఎందుకుంది? మళ్ళీ మొదటిగా వచ్చాం. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో పాపం లోకంలో ఎందుకుందంటే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలీకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మంచిదే. ఆ ధర్మశాస్త్రమును ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం ఏంటంటే పాపాన్ని తీసివేసే బలం లేదు, కానీ పాపం ఆరోపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ పాపం ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది ధర్మశాస్త్రం. మరి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా తీర్చబడతారు. అయితే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించారా అతిక్రమించారంటే అతిక్రమించారు. అతిక్రమించడం ద్వారా ఏమైపోయారంటే పాపులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో లోకంలో పాపం ఎందుకుంది అంటే మనకి ఇప్పటికే అర్థము అయిపోయింది. జవాబు, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రము అతిక్రమించారు, అందువల్లనే పాపం లోకంలో ఉంది. అతిక్రమించారు, అనుసరిస్తే బాగానే ఉండేది, అతిక్రమించారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4లో పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞాతిక్రమనే పాపము. అలాగే రోమ 3:23లో ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే ఏం జరిగింది? అందరూ లేఖనాన్ని అతిక్రమిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు. కాబట్టి లేఖనం ఏం చేసింది? ధర్మశాస్త్రం ఏం చేసింది? లేఖనము అందరినీ పాపములో బంధించింది. గల్తీ పత్రిక 3:23, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారు. చెరలో ఉన్నారంటే వీళ్ళు, విశ్వాసం వెల్లడయ్యేంత వరకు కూడా వీళ్ళు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు. అవలంబింపవలసిన వారమై ఉండగా ధర్మశాస్త్రమునకు లోనైన వారు చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం ఏం చేసింది? వీళ్ళని పాపం అనే చెరలో బంధించి నువ్వు పాపివి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణం అనేది సంప్రాప్తము అయింది. అందరూ కూడా పాపం చేశారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళు, కానీ ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. కాబట్టి వీళ్ళు ఒకసారి ఆలోచించండి. మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తం. రోమపత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో, ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించనో అలాగే మనుషులు అలాగే అనే
అక్కడ ఉండి అండర్లైన్ చేసుకోవాలి. అలాగే అని చేసి మనుషులందరూ కూడా పాపము చేసినందున మనుషులు అంటే ఆదాము తర్వాత మనుషులు ఏం చేశారంట, మనుషులందరూ కూడా పాపము చేశారు. వాళ్ళు పాపము చేశారు. ఆదాము పాపం వీళ్ళకి రాలేదు. పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము ఆయను అనేసి అక్కడ రాయబడింది. రోమపత్రిక 3:23 ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేశారు, పాపం చేశారు. అంటే దావీదు తన తల్లి గర్భము ధరించే కాలంలో ధర్మశాస్త్రము అమల్లో ఉన్నది గనుక పాపము లోకంలో ఉంది. ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు దావీదు తన తల్లి గర్భము ధరించే కాలానికి లోకములో ఏముందంట, పాపం ఉంది. పాపం ఎందుకుంది అనే మొట్టమొదటి ప్రశ్న. ధర్మశాస్త్రం అమల్లో ఉంది కనుక. ధర్మశాస్త్రం అమల్లో ఉంటే పాపం లోకంలోనికి వస్తుందా అంటే, ధర్మశాస్త్రం అమల్లో ఉంటే పాపం లోకంలోనికి ఎందుకు వచ్చింది అనేది మనం చూసాం. ధర్మశాస్త్రం మంచిది కదా అంటే, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, నీతిగలది, యథార్థమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనదే ధర్మశాస్త్రము. మరి దానికి ఒక స్వభావం ఉంది. అనుసరిస్తే నీతిమంతులు, నీతిమంతులే తీర్చబడతారు. కానీ ధర్మశాస్త్రం పాపం తీసివేయలేదు. మరి ముఖ్యంగా పాపం అత్యధికమైన పాపం ఉంది. మరి ఇస్రాయిల్ అనుసరిస్తే ఏమవుద్ది, నీతిమంతులే తీరుతారు. అతిక్రమిస్తే ఏమవుద్ది, శాపగ్రస్తులు. ఇస్రాయిల్ ధర్మశాస్త్రాన్ని అనుసరించారా, అతిక్రమించారంటే అనుసరించలేదు, అతిక్రమించారు. అతిక్రమించడం ద్వారా లేఖనం అందరినీ పాపంలో బంధించింది. ధర్మశాస్త్రం వల్ల వీళ్ళు పాపం అనే చెరలో బంధించబడి ఉన్నారు. ఎందుకంటే పాపానికి బలం ఎక్కడుందంటే ధర్మశాస్త్రం. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటే, మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే అనేసి రాయబడింది. కాబట్టి మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దావీదు తల్లి గర్భం ధరించింది గనక, నేను పాపములోనే నా పుట్టిన వాడిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. పాపములోకి గర్భం ధరించిందంటే ఏంటి, లోకములో పాపం ఉండగా ఆ పాపలోకంలో దావీదు తల్లి దావీదును గర్భం ధరించింది. లోకంలో పాపం ఉండగా ఆ పాపలోకంలో దావీదు తల్లి దావీదుని కన్నది అనేసి చాలా స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంటుంటే, దావీదు పాపంతో పుట్టాడని, దావీదు తల్లి పాపంతో దావీదుని కన్నదని అసత్య మరి బోధని ప్రకటించేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉంటే, ధర్మశాస్త్రం అమల్లో ఉంటే, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దావీదు తల్లి దావీదుని గర్భం ధరించుకుంటే, ధరిస్తే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దావీదుని తన తల్లి కంటే, ధర్మశాస్త్రం అమల్లో ఉంటే పాపం లోకంలో ఎందుకు ఉంటుందంటే, ఎందుకు ఉంటుంది. ఇంత జ్ఞానం కావాలి మనకి. ఇదంతా పరిశీలన చేయాలి. మామూలు ఉత్తిగా రాదు, పరిశీలన చేయాలి. తెలవకపోతే నేర్చుకోవాలి. మంకుపట్టు పట్టుకోడు, తెలవకపోతే నేర్చుకోవాలి. నేర్చుకుని ఏం చేయాలి, పాదబోధన విడిచిపెట్టాలి. ప్రియులారా, ఆలోచించండి గనక పాపము లోకములో గనక ఆ పాపలోకములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. లోకంలో పాపం ఉంది. ఆ పాపలోకంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఆ పాపలోకంలోనే నేను పుట్టిన వాడినని దావీదు చెప్తున్నాడు. ఆన్సర్ వచ్చేసింది. ఆ పాపలోకంలో నేను పుట్టాను అని దావీదు చెప్తున్నాడు. అంతేగాని నేను పాపంతో పుట్టిన వాడును అని దావీదు చెప్పలేదు. మరి ముఖ్యంగా పాపముతో నా తల్లి నన్ను గర్భం ధరించిందని దావీదు చెప్పలేదు. దావీదు చెప్తున్న దాన్ని మనం ఏం చేస్తున్నాం, వక్రీకరించి అసత్యాన్ని ప్రకటించేటటువంటి పరిస్థితి సాతాను మన జీవితాల్లో కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. కీర్తన గ్రంథంలో 51:5 దావీదు చెప్పినటువంటి మాటని వక్రీకరించే ఇలాగా సాతాను మన జీవితాల్లో కల్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవగాహన లోపం, బైబిల్ని చదవటంలో అవగాహన లోపం, బైబిల్ని పరిశీలన చేతంలో అవగాహన లోపం. రెండోది, సత్యాన్ని ఎవరైనా ప్రకటిస్తే దాన్ని మరి అర్థం చేసుకుని దానికి లోబడేటటువంటి స్వభావము లేకపోవటం వలన మరి అదే అసత్యంలో ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అసత్యాన్ని
ప్రకటించేటటువంటి పరిస్థితి మరి మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే మనము కూడా ఆ పాపానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దావీదు నేను పాపములో పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అని చెప్పాడు. మన హెడ్డింగ్ అంటే దావీదు పాపముతో పుట్టలేదు, పాపముతో పుట్టలేదు. అర్థం చేసుకోండి, దావీదు పాపంతో పుట్టలేదు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ ఎవరిని కించపడటానికి కానీ, తప్పు పట్టుకుంటానికి కానీ మేము వాక్యాన్ని ప్రకటించట్లేదు. కేవలము బైబిల్లో ఉన్న సత్యాన్ని సాతాను ఏ రీతిగా మలిచి మన మోసం చేస్తున్నాడు అనేసి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ ఈ సత్యాన్ని మీ ముందుకి తీసుకొచ్చాం. కాబట్టి ప్రియులరా, మరి మేము ప్రకటించేటటువంటి ఈ వాక్యాలన్నీ కూడా యునైటెడ్ బైబిల్ అకాడమీలో అప్లోడ్ చేయబడుతున్నాయి. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్లో కూడా అప్లోడ్ చేయబడి, ఇవన్నీ కూడా మా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్. యునైటెడ్ బైబిల్ అకాడమీ ఒకటి, ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ రెండవది, సత్య సువార్త ప్రతిధ్వని అనేది మూడవది, అలాగే యూబిఏ బైబిల్ క్లాసెస్ అనేది నాలుగవది. ఈ రకంగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ ఛానల్స్ అన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి ప్రతి ప్రసంగానికి, అలాగే షేర్ కూడా చేయండి. మీకు ఈ సత్యము అర్థము అవ్వకపోతే ఇంకా చాలా సంగతులు చెప్పాల్సి ఉన్నాయి. వాటన్నింటినీ మీరు వినటం ద్వారా మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. మరి ముఖ్యంగా ఈ పరిచర్య నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి. అలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.